యూపీలోని అమ్రోహాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 5 మహిళా కార్మికులు మృతి చెందారు. శిథిలాల కింద 12 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ये फैक्ट्री जयपुर रहमान अरे बस डाल दो घट्टे बस देख रहा हूं आगे खड़े लगा ले हां ये वीडियो हम सेव होएगा पूरी बड़ी होगा कितना యూపీలోని అమ్రోహాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 5 మహిళా కార్మికులు మృతి చెందారు. శిథిలాల కింద 12 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ये फैक्ट्री जयपुर रहमान अरे बस डाल दो ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఈ ఘటన ఎలా సంభవించింది? ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న వారికి రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? ఎంతమంది చనిపోయారు? యూపీలోని అమ్రోహాలో ఒక భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీంట్లో ముఖ్యంగా బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు అయితే సంభవించింది. అసలు అనుమతులే లేని ఈ బాణసంచా ఫ్యాక్టరీగా పోలీసులు ప్రస్తుతం గుర్తించారు. మొత్తానికైతే సోమవారం ఉదయం నుంచి కూడా ఉదయం అంటే ఒకసారి ఫ్యాక్టరీకి వచ్చిన వాళ్ళు తమ పనిలో నిమగ్నం ఉండగా ఒకసారిగా ఈ పేలుడు సంభవించినట్టు తెలుస్తుంది. ఈ పేలుడు కాస్త దాదాపు 4 ఫ్లోర్లు ఉన్నటువంటి ఈ బిల్డింగ్ మొత్తానికి వ్యాపించినట్టు తెలుస్తుంది. పెద్ద ప్రమాదంగానే పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి శబ్దాలు, భారీ శబ్దాలు, మంటలు కూడా భారీగా బయటికి వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ 5 మంది చనిపోయినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అలాగే 12 మంది మొత్తంగా కూడా దీంట్లో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తం 300 మంది ఇక్కడ ఉన్నట్టు 300 మీటర్లు, దాదాపు 300 మీటర్ల వరకు కూడా ఈ మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. పేలుడు దాడికి సమీపంలోనే ఇల్లు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఘటనపై పోలీసులు అయితే హుటాహుటిన వచ్చారు. అలాగే వెంటనే సహాయక చర్యలు కూడా అందించారు. ఆ ఆసుపత్రికి గాయపడిన కూడా ఆసుపత్రికి తరలించారు. ఇంకా మృతుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేర మంటలు అయితే వ్యాపించినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై పోలీసులు ఆరా తీయగా అసలు ఈ కంపెనీ ఈ బాణసంచా ఫ్యాక్టరీకి అసలు అనుమతులు లేవని, గతంలో కూడా వీటికి నోటీసులు కూడా ఇచ్చామని, ఇది మొత్తం కూడా జనావాసాల మధ్య ఉన్నటువంటి ఫ్యాక్టరీ అని, దీన్ని వీలంత త్వరగా దీన్ని ఇక్కడ నుంచి తరలించాలి గతంలో కూడా అనేక సార్లు చెప్పినా కూడా ఆ బాణసంచా నిర్వహిస్తున్నట్టు వారు వినకపోవడం వల్ల మరి ఇలాంటిది ఒకటి ముందుగానే పసిగట్ట ఊహించాం, అది జరిగింది అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే దీంట్లో 12 మంది అయితే చాలా తీవ్రంగా గాయపడ్డారు, 5 మృత్యువాత పడ్డారు. మరి దీనిలందరినీ కూడా క్షతగాతులందరినీ కూడా వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంకా మృతి చెందిన చాలా వరకు ట్రీట్మెంట్ కూడా కొంతమంది సహకరిస్తా లేరు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి యూపీలో ఇలాంటి ప్రమాదాలు తరచూ చూస్తూనే ఉన్నాం. నిన్న ఒక 6 అంతస్తుల భవనం కూడా కూలిపోయి దాదాపు 2 చనిపోవడం అనిపిస్తుంది. సో ఇలాంటిది రిపీట్ అవుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు బాణసంచా ఫ్యాక్టరీలో ఈ పేలుడు కారణంగా మాత్రం 5 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.